ప్రైజ్ లార్డ్ అందరికీ. సో ఈరోజు ఒక చిన్న మాట మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. కొన్నిసార్లు మనము ఒక బంధానికి అట్రాక్ట్ అవుతామన్నమాట. అది ఎలా అంటే, మనకి లేని బంధం ఎవరితోటైనా ఒకసారి మన ఆలోచనలు, మన షేరింగ్స్, లేకపోతే మన మైండ్ సెట్ ఏదైతే ఒక 70 to 80% ఎవరితోటైనా కానీ అది మ్యాచ్ అయితే ఒక బంధాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఒక అక్క తమ్ముడు, లేకపోతే అన్న చెల్లెలను ఆటోమేటిక్గా అవతల వ్యక్తి ఒపీనియన్ కూడా మనకు తెలియకుండా మనం ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఆ బంధాలు మనకి కలకాలం నిలుస్తాయా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనందరం ఆలోచిస్తే మనందరి జీవితాలు ఇది ఖచ్చితంగా జరిగే ఉంటుంది. లేకపోతే ఒక వ్యక్తిని మనం ఒక అన్నగా అనుకుంటాము, అవతల వ్యక్తికి ఆ ఒపీనియన్. ఒక తమ్ముడుగా మనం అనుకుంటాము, అవతల వ్యక్తికి మన మీద ఆ ఒపీనియన్ ఉండదు. అలాగే ఒక ప్రేమికుడిను లేకపోతే ప్రేమికురాలను ఎవరో ఒకరు మనము సెలెక్ట్ చేసుకుంటాము. అవి కొన్ని రోజులు నడిచాక ఆ బంధం మీద ఉన్న విలువ అనేది ఒకరి పట్ల ఒకరికి తగ్గిపోతుంది. అదేమైనా మనకి శాశ్వత కాలంగా ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడుతుంది. అయితే ఈ సమయంలో ఒక మాట ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనము దేవునితో బంధాన్ని, సంబంధాన్ని, అనుబంధాన్ని మనం దగ్గరగా ఏర్పాటు చేసుకుంటామో, నీ కష్టాలు, నీ నష్టాలు, నీ బాధలు, నీ వ్యాధులు అన్నీ తొలగించే దేవుడి పైన ఎప్పుడైతే మనము ఆధారపడడం అనే దానికన్నా దేవునితో బంధాన్ని మనం ఎక్కువగా ఏర్పాటు చేసుకొని దేవునితో అనుబంధం కలిగి ఎప్పుడైతే ఎక్కువగా దేవునికి సన్నిహితంగా ఉంటామో, అప్పుడు ఈ లోక బంధాల మీద మనకి అంతగా అంటే ఇంట్రెస్ట్ అనేది ఉండదు. నీకు ఈ లోక బంధాలు, సంబంధాలు కొంత స్థితి వరకే ఉంటాయి. మనం బాగా మాట్లాడితే వాళ్ళు బాగా మాట్లాడతారు. వాళ్ళకి ఏదైనా చిరాకులో ఉన్న, కోపంలో ఉన్న ఏమవుతాయంటే బ్రేకప్. ఏ బంధానికైనా ఒక సమయం వచ్చేసరికి, ఒక టైం వచ్చేసరికి అది బ్రేకప్ లాగా పడిపోతుంది. నువ్వు మాట్లాడలేదని నేను మాట్లాడలేదో, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ లేదు, నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందనే అనేకమైన మాటల వల్ల ఇప్పటి వరకు మనం అనుకున్న బంధం, ఏ బంధమైనా అది ఒక ఎండ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఒక మధ్యలోనే అది ఎండ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మొదటిలో ఉన్న ప్రేమ కడ వరకు ఉండాలని లేదు. ఎక్కడా కూడా మనుషులలో అటువంటి ప్రేమను మనము చూడలేం. కానీ దేవుని పట్ల, మరి దేవునితో మనం సంబంధాన్ని, అనుబంధాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో, నీ స్థితి పైన, అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించాడో, నీ కడపటి స్థితి ఏది అయినప్పటికీ కూడా దేవుడిని ప్రేమిస్తాడు. కాబట్టి ఈ చిన్న మాట, మరి లోక సంబంధాల కోసం మనం పరితపించే బదులు అదే సమయాన్ని దేవునితో గడపడానికి, దేవునితో అనుబంధాన్ని పెంచుకోవడానికి మనం ఎప్పుడైతే